సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? సూపర్ సూపర్ సూపర్. అరే ఒక్క నిమిషం ఆగురా, ఫోన్ వస్తుంది. హలో, ఎవరు? ఎవర్రా? ఉండరా మాట్లాడి. ఎవరు? మొన్న మీరు షాపింగ్ చేశారుగా. నేను షాపింగ్ చేశానా? అయినా నేను ఎప్పుడు చేశాను? అయినా మనకెందుకులే. అయితే ఇప్పుడు ఏమంటారు? అదేనండి, మీకు లక్కీ డ్రాప్లో ఫ్రీగా బిర్యానీ వచ్చింది. బిర్యానీయా? రేయ్, బిర్యానీ ఏంట్రా? నువ్వు ఉండరా? ఇప్పుడు ఏం చేయాలి? మీతో పాటు ఇంకొకరికి ఆ బిర్యానీ తినే అవకాశం ఉంది. తొందరగా వచ్చి తినండి, లేదంటే ఆ ఆఫర్ అయిపోతుంది. ఆఫర్ అయిపోతుందా? మీరు ఫోన్ పెట్టేయండి. మీరు ఫోన్ పెట్టేసే లోపు మీ ముందు వాలిపోతాం అంతే. మీరు ఫోన్ పెట్టేయని చెప్తాను. మీరు ఫోన్ పెట్టేయని అంతే. రే, బిర్యానీ అంటున్నావు, ఆఫర్ అంటున్నావు, నాకేం అర్థం కావట్లేదు. ఏంట్రా? రే, నన్ను కూడా తీసుకెళ్ళకపోతే నేను మీతో ఫ్రెండ్షిప్ చేయనురా. నీతో ఎవడు ఫ్రెండ్షిప్ చేయకపోతే మళ్ళీ మా దగ్గరికే రారా? మళ్ళీ నీతో ఫ్రెండ్షిప్ చేయాలా వద్దా అని ఒక కమిటీ వేసి అప్పుడు ఆలోచిస్తా నీతో ఫ్రెండ్షిప్ చేయాలా వద్దా అని. నాన్న, ఏంట్రా ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వింటే నన్ను ఎత్తుకొని ఉక్కిరి బిక్కిరి చేస్తావా నాన్న? ఏంట్రా చెప్పేస్తున్నా, చెప్పరా? నేను చెప్పను. చెప్పరా బాబు? చెప్పాలా? రే, నా పాటికి నేను కూర్చుంటే నువ్వే వచ్చి నాన్న నాన్న అని పిలిచి నీకో విషయం చెప్పాలి అన్నావు. ఇప్పుడేంట్రా అంటే చెప్పకుండా కొత్త పెళ్లి కూతురులాగా సిగ్గుపడుతున్నావు. ఏంటో చెప్పురా. చెప్పేస్తున్నా మరి. ఇంకా లాగ్ చేసావనుకో తెగుద్ది. అది ఒక 500 రూపాయలు ఇవ్వు నాన్న. వేదవా, ఇందాకటి నుంచి దీనికోసం తెగదించుకుంటున్నావా? నాన్న నాన్న ప్లీజ్ నాన్న. నేను ఇవ్వనురా. ఏంట్రా అటు ఇటు చూస్తున్నావు? ఎక్కడైనా దాచాను అనుకుంటున్నావా? ఏం లేదు నాన్న, ఇల్లు ఊడ్దామని. ఇల్లు ఊడుస్తావా నువ్వా? ఆంబోతు, దున్నపోతు, అడ్డగాడిదా. మొన్నటికి మొన్న నా పెన్ను కింద పడిపోతే వెతకరా అని చెప్తే నా పెన్నే లేపేసి నాకే గుండు గీకావు. అలాంటిది నువ్వు ఇల్లు ఊడుస్తావంటే మళ్ళీ గుండు గీకించుకోవడానికి ఇక్కడ ఒకటి పిచ్చోలేడు. నాన్న నాన్న నన్ను నమ్ము నాన్న. నమ్మాలా నిన్ను? నాకు తెలుసురా, ఇదంతా 500 రూపాయల కోసం నన్ను కాకా పడుతున్నావని. సంపాదించరా, తెలుస్తుంది. ఎప్పుడూ ఇంట్లో పడి దుబ్బి తినడం కాదు. నాన్న 500 కోసం నన్ను అవమానిస్తావా నాన్న? సంపాదించరా, తెలుస్తుంది. అంత అవమానం అయితే సంపాదిస్తా. సంపాదించు నాన్న. నీకన్నా ఎక్కువ డబ్బులు సంపాదించి నీ ఇంటికి వస్తా. చూస్తాన్రా ఎంత సంపాదిస్తావో. ఛాలెంజ్ ఛాలెంజ్. వస్తా, బాయ్. రా, డబ్బులతో రా. ఏడు సాడు విడవా, ఈడెప్పుడు సంపాదించాలి? రండి బాబు రండి. మడత కాజావారి లాటరీ టికెట్ పట్టు, కోట్లు కొట్టు. అయితే ఇవ్వండి. ఏంటి బాబు? కోట్లు. కోట్లు ఇచ్చేది నేను కాదు, ఆ మడత కాజా కంపెనీ వాళ్ళు. అది కూడా ఈ లాటరీ టికెట్ కొంటే. మా వాడికి కొంచెం ఆత్రం లేండి, ఆపుకోలేడు. ఒంటికెళ్ళి కూడా ఆపుకోలేవా? అది సరే గాని ఈ లాటరీ టికెట్ కొంటే నిజంగానే కోటీశ్వర్లు అయిపోతారా? అయిపోవడం ఏంటి బాబు? మొన్నటికి మొన్న మా వీధిలో ఒక బేవర్స్ గడు లాటరీ టికెట్ కొన్నాడు. వాడిప్పుడు కోటీశ్వరుడు. అంతా మడత కాజా మహిమ. ఆహా, అయితే మాకు కూడా ఆ మడత కాజా ఇవ్వండి. కష్టం బాబు. అదేంటి? మడత కాజా అనేది వేరే వాడి కంపెనీ పేరు, నేను ఇవ్వలేను. నేను అంది కూడా ఆ లాటరీ టికెటే. ఆ కంపెనీ ఎవరికి కావాలి? ఇదిగోండి. ఆహా, ఈ రోజు నుంచి నేను కోటీశ్వరినిరా. ఇంకా నాకు తిరిగే లేదు. తిప్పుకోకు. ఇంకా లాటరీ డ్రా తీయాలి, అందులో నీ నెంబర్ రావాలి, అప్పుడు నీకు 1 కోటి రూపాయలు వస్తాయి. నీకు కుళ్ళురా. అర్జెంటుగా మా నాన్న దగ్గరికి వెళ్ళి సగం ఛాలెంజ్ గెలిచాను, ఇంకా సగం మాత్రమే బ్యాలెన్స్ ఉందని మా నాన్నతో చెప్పాలరా. నేను వస్తారా? చూసారా ఎక్స్ప్రెషన్? వీడు వాడకం. ఇంకా లాటరీ రానే రాలేదు,
అప్పుడే వీడు వీని బుద్ధి చూపిస్తున్నాడు. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నీకు డైలాగ్ లేవని చెప్పాను కదరా. నడు, ముందు నడు. నాన్న 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 చూసావా? ఏంట్రా డబ్బులు తీసుకొచ్చావా? నాన్న చూసావా? నాన్న చూసావా? నాన్న ఏంట్రా గజ్జి కుక్క ఏమన్నా గరిచిందా? అలా పిచ్చోలా ఎగురుతున్నావు? హే రూల్స్ రంజన్, ఎప్పుడు నన్ను హేళన చేసి మాట్లాడతావు కదా. అసలు ఎప్పుడైనా 50,000 రూపాయలు చూసావా? పోనీ 1,00,000? కానీ నేను కోట్లు సంపాదిస్తున్నాను మ్యాన్, కోట్లు. తెలుసా నీకు? ఎప్పుడైనా నీ జీవితంలో కోట్లు చూసావా? బ్లడీ స్లమ్ డాగ్ మిలినియర్. హే మ్యాన్, ఇదిగో లాటరీ టికెట్ కొన్నాను తెలుసా? ఇవ్వాలే కొన్నాను. రేపే లక్కీ డ్రా. ఎల్లుండే నా చేతికి ₹1,00,00,000 వస్తాయి. నేను కోటీశ్వరుని అయిపోతాను. ఎల్లుండే నా చేతికి ₹1,00,00,000 వస్తాయి మ్యాన్. రే అంతెత్తు ఎగరకు, జారి పడతావు. నేను ఎగురుతాను మ్యాన్, నాకు రెక్కలున్నాయి. జుఫ్ అని ఎగురుతా. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందిరా. అసూయ, నీకు అసూయ మ్యాన్. కుళ్ళు. హే అసూయ మ్యాన్, నువ్వు ఇలానే ఉండు, నేను అలా వెళ్ళి ఇలా ₹1,00,00,000తో వస్తా. జుజుబి వస్తా. వీడు ₹1,00,00,000 అయితే తేకపోని. హే బ్లడీ స్లమ్ డాగ్ మిలీనియర్స్, చెప్తారా చెప్తా. ఈ రోజు నుంచి నేను కోటీశ్వరుని రా. పదరా వెళ్ళి నా ₹1,00,00,000 తెచ్చుకుందాం. నేనే గనక ప్రతివ్రతనైతే వాడికి లాటరీ రానే రాకూడదు. నమస్తే అన్న, ఏమంటుంది నీ మడత కాజా? ఏంటి బాబు, మంచి హుషారు మీద ఉన్నావు. నీకే ఆ మడత కాజా వస్తుందని అంత నమ్మకంగా ఉందా? నాకు కాక ఇంకెవరికి వస్తుంది మ్యాన్ మడత కాజా? తొందరగా ఇస్తే జుర్రుకుంటా. అంతొద్దు, ముందు నీకు వచ్చిందో లేదో చూడని. మరి ఏంటి చూస్తున్నావు? తొందరగా చూసి ఇచ్చేసేయి. అయ్యా నెంబర్ చెప్తాను, రాసుకో. చెప్పు. 1 1 1 1 1 1 1 1. నేను చెప్పను. ఎందుకండి? ఉత్తునే, రాసుకో. చెప్పు. అసలుకే మా వాళ్ళు కుళ్ళుకుంటున్నారు. చెప్పేస్తున్నా 9. వినబడలే, మళ్ళొకసారి చెప్పండి. 9. అర్థం కాలే, మళ్ళొకసారి చెప్పండి. 9. మళ్ళొకసారి చెప్పండి. ఏయ్, నువ్వు ఎన్నిసార్లు అడిగినా నీకు రాదురా. ఎందుకంటే నీ లాటరీ దొబ్బింది. సర్లే, ఎన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయేంటి? ఒరే ఇప్పుడు ఏంట్రా నా పరిస్థితి? ఏముందిరా, బ్యాక్ టు ఫెమిలియన్. పోటుగాన్ లాగా మీ నాన్న ముందు ఓవర్ డైలాగ్స్ తో రెచ్చిపోయావు కదా. ఏమైనా నీకు బాగా ఏదో ఒకటి చెప్పండిరా. మామూలుగానే మా నాన్న విరాట్ కోహ్లీ లాగా బ్యాటింగ్ చేస్తాడు. ఇప్పుడు తలుచుకుంటూనే వామ్మో. సరేరా, మరి నువ్వు బతుకుంటే రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్. రే అలా వదిలి వెళ్ళకండ్రా. మాతో నీకేం పనిరా, మేము బ్లడీ స్లమ్ డాగ్స్ కదా, మాతో నీకెందుకు? రే ఫ్రెండ్స్ వేనారా నువ్వు? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బతుకుంటే రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఎక్స్ప్రెషన్. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఏమవుద్దో ఏంటో. రండి 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 దయచేయండి. ఇదేంటి, మా నాన్న పాట పాడుతూ నన్ను వెల్కమ్ చెప్తున్నాడు. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. ఇప్పుడు లక్కీ డ్రా నాకు రాలేదంటే నా పరిస్థితి ఏంటి? రండి సార్ రండి. కోటీశ్వరుడా, మీరు మాలాంటి పేదవారింటికి రావడం మేము ఏ జన్మలో చేసుకున్న సుపుణ్యం. అయ్యా, తమరు ఆ ₹1,00,00,000 ఒకసారి చూపిస్తే ఈ నా శేష జీవితాన్ని వాటిని చూస్తూ గడిపేస్తా. ఒక్కసారి ప్లీజ్
ఒక్కసారి చూపించండి సార్. నాన్న ఏండే ఒకసారి చూపించండి. నాన్న ఏహ, చూపించండి. నాన్న నాకు లక్కీ డ్రా రాలేదు. ఆ ఏంటి బాబు? నాకు డ్రా రాలేదు. ఆ గట్టిగా చెప్పండి, నాకు వినిపించట్లేదు. నాకు డ్రా రాలేదు. మరేంట్రా? హే మ్యాన్, కోటీశ్వర్ని, స్లమ్ డాగ్ మిలియనేర్ అంటివి కదరా? ఏ ఊకో నాన్న, మనకెందుకు నాన్న కోట్లు? ఆ! నాన్న అలా చూడకు నాన్న. రేయ్, నిన్ను నాన్న